श्रीरामचंद्र परब्रह्मणे नमः। श्रीगुरुभ्यो नमः। श्रीमात्रे नमः। श्रीगणेशाय नमः। ప్రియ ఆత్మబంధువులారా, యోగ వాసిష్టం నిర్మాణ ప్రకరణము 535వ భాగం. నిన్న వశిష్ఠుల వారు పూర్ణానుభవంలో ప్రవిలయం అయి తీరాలి, పూర్ణానుభవంలో ప్రవిలయం అయి తీరాలి అంటూ ఆపారు. ఇప్పుడు మన కేవలం జ్ఞానాన్ని జ్ఞానంగా చూస్తున్నంత వరకు ప్రవిలయం జరగదు అంటున్నాడు వశిష్ఠుల వారు. జ్ఞానాన్ని జ్ఞానం అంటే అంతా ఉన్నది ఒకటే పరమాత్మ, అదే సర్వవ్యాపకంగా ఉంది, సర్వజ్ఞంగా ఉంది, సర్వతోముఖంగా ఉంది అని ఒక జ్ఞానాన్ని మనము జ్ఞానంలాగా చూస్తున్నంత వరకు నీకు ప్రవిలయం జరగదు అంటున్నాడు. పరోక్షంగానే ఉంటుంది ఆ జ్ఞానం. ఆ పరోక్షంగా ఉన్నటువంటి ఆ జ్ఞానం అనుభవంగా మారాలి. ఎప్పుడైతే ఆ పరోక్షంగా ఉన్నటువంటి జ్ఞానం అనుభవంగా మారుతుందో అప్పుడు అది అపరోక్షం అవుతుంది, అపరోక్ష జ్ఞానం అవుతుంది. అంటే అది నేనే అయి ఉన్నాను, ఉన్నది ఒకటే, అదే సర్వత్రా వ్యాపించి ఉన్నది, అది నేనే అయి ఉన్నాను అనే అనుభవానికి రావడం అన్నమాట. అది ఆ అనుభవానికి ప్రబలం అయిపోవడం, అంతే తేడా. మా జ్ఞానమే అనుభవం అంటారు, మామూలు జ్ఞానమే అనుభవం, కానీ దాంట్లో యొక్క తీవ్రతను బట్టి ఉంటుందంట. ఆ తీవ్రతను బట్టి, ఆ జ్ఞానం యొక్క తీవ్రతను బట్టి అనుభవం ఉంటుందన్నమాట. అది తీవ్ర జ్ఞానం కనుక ఇంకా కొంచెం దూరంగా ఉన్నదనుకో, పరోక్షంగా ఉన్నదనుకో, అప్పుడు అది అద్వైతం ఉండదు, అక్కడ అద్వైతం సడలిపోతుందట. అది జ్ఞానం అంటే అనుభవానికి రానంత వరకు అది పరోక్షంగానే ఉంటుంది, అది ద్వైతాన్నే చూపుతుంది అంటాడు. దాన్ని పరోక్షం అని అంటారు, పరోక్ష జ్ఞానం అంటారు అన్నమాట. ఉన్నది ఒకటే, అదే చైతన్యము, సచ్చిదానంద స్వరూపము, సర్వాత్మకము, సర్వవ్యాపకము, సర్వజ్ఞము, అంతా కూడాను జ్ఞానం కిందకే వస్తుంది. అయితే అదంతా పరోక్ష జ్ఞానం కింద అని పేరు పెట్టి చెప్తుంటారు. ఆ జ్ఞానము పరోక్ష దశను దాటి అపరోక్ష దశకు వచ్చేసరికి అనుభవానికి అది అనుభవం అయిపోతుంది అనమాట. అనుభవానికి వస్తే అది ఇప్పుడు ఆ జ్ఞానం కాస్త అది నేనే ఉన్నాను, నేనే సర్వత్రా వ్యాపించి ఉన్నాను, నేను సర్వవ్యాపకుణ్ణు, నేను సర్వజ్ఞుణ్ణి, సర్వాంతర్యామిని అనే అనుభవం రావాలి. నీవుగా ఆ అనుభవంలోకి వెళ్ళిపోవాలన్నమాట, ప్రవిలయం అయిపోవాలన్నమాట. అంటే ఇది ఏదో చెప్తారు కదా, అది జ్ఞానం కాస్త ముదిరిందంటే అది ఏమవుతుంది, విజ్ఞానం అంటారే, జ్ఞానం అనుభవంలోకి జ్ఞానానుభవం జ్ఞానంతో సరిపోదు, జ్ఞానానుభవం కావాలి అంటారే, అర్థం అలాగనమాట. కాబట్టి అప్పుడు జ్ఞానం యొక్క రంగు మారిపోతుంది, అప్పుడు దాని పూర్ణానుభవం అంటాం దాన్ని. ఆ జ్ఞానం పూర్తిగా అనుభవం కిందకు వచ్చేసి పూర్ణానుభవం స్థితికి వస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఒక మహాసముద్రం ఉందనుకోండి, ఆ మహాసముద్రానికే ఒక జ్ఞానం వచ్చింది అనుకోండి. ఇక్కడ మా గురువుగారు చెప్తున్నారు, మహాసముద్రానికే జ్ఞానం వచ్చింది అనుకుంటే, అప్పుడు ఆ సముద్రానికి జ్ఞానం వస్తే ఏమనుకుంటుంది, జ్ఞానం వచ్చింది అనుకుంటే ఏమనుకుంటుంది, అది తన జలము తన తరంగం అది వేరుగా కనపడవు దానికి. నా జలానికి, నా తరంగానికి, సుడికి, ఫేనానికి, దేనికి తేడా కనపడదు, అంతా ఒకటే అనుకుంటుంది. సముద్రానికి జ్ఞానం వస్తే ఆ సముద్రం అంతా కూడా అది అనుకుంటుంటుంది, అది నేనంతా ఒకటే కదా అనుకుంటూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఎవడో పక్కన వచ్చి ఇది తరంగము, ఇది సుడిగుండము, ఇది నురుగు అంటుంటే ఏంటిది, ఇదంతా అంతా ఒకటే కదా, సముద్రానికి నేనంతా ఒకటే కదా, నేనే కదా అని అనుకుంటుంటుంది అనమాట సముద్రం. అర్థమైందా? అలా అనుకున్నప్పుడు ఏంటది, ఇది ఆ బయట ఉండి చూసేవాడు ఇది నురుగు, ఇది అలా, ఇది సుడుగుండం అనుకునేవాడు అది ఎనాలిసిస్ అంటాం అనమాట. ఇదేంటిది సింథసిస్, అంతా కూర్చుకొని చూడడం అనమాట. అనుభవం సింథసైజ్ అయిపోవడం అని, అంతా నేనే కదా అనే భావంతో ఉంటుంది సముద్రం. బయట చూసేవాడికి వేరువేరుగా కనపడుతుంటాయి. కాబట్టి ఆ సముద్రానికి అనుభవం అనేది వస్తే ఆ ఏకత్వాన్ని, ఆ సింథసిస్ని అది బాగా అది అనుభవాన్ని తెచ్చుకుంటుంది అనమాట. దూరంగా చూసేవాడికి తటస్థంగా ఉంటాడు, వాడు దర్శిస్తుంటే వాడు అది అనాలిసిస్, ఈ సముద్రాన్ని సింథసిస్ అంటారు గురువు గారు అనమాట. ఇప్పుడు
ఎలా చూడాలి పరమాత్మని, నువ్వు ఎలా చూస్తున్నావు పరమాత్మని? తటస్థంగా చూస్తున్నావా బయట నుంచి పరమాత్మ ఇదంతా పరమాత్మే, ఈ కనిపించే నామరూప జగమంతా పరమాత్మే, ఈ పరమాత్మ ఏకత్వం ఏకమైనది, సర్వజ్ఞమైనది, సర్వతోముఖమైనది బయట నుంచి చూస్తున్నావా? అర్థమైందా? అలా చూస్తుంటే అది నీకు ఇంకా పరోక్షమే, అనుభవానికి రాలేదు. ఇలాగా నువ్వు అనుకున్నప్పుడు మనకి ఆశ్చర్యంగా ఉంటుంది. నిజంగా నేను అసలు దీనంతటినీ, ప్రపంచానంతటినీ, నామరూప జగత్ అంతటినీ ప్రపంచం పరమాత్మనే చూస్తున్నానా నేను? అసలు దీనంతటి నేను పరమాత్మగానే చూస్తున్నానా, లేక వేరుగా ఇది పరమాత్మ అనుకుంటున్నానా? ఇదంతా అంతా నాతో పాటు అంతా కలిసి పరమాత్మే చూస్తున్నానా నేను అనే ఆశ్చర్యం మనకి కలకమందు. ఇప్పుడు మనం ఇలా చూడనప్పుడు ఏంటంటే ఇది అంతా పరమాత్మ అనుకుంటున్నప్పుడు ఆ ప్రపంచం అంతా మనము పరమాత్మగానే చూస్తున్నాము. ఇక అదేదో ఈ ప్రపంచం అంతా పరమాత్మ అనే భావంతో ఉన్నప్పుడు మనకు అప్పుడు ద్వైత దృష్టి ఉంటుంది. అది ఒక మెల్లగా కాదు ఇదంతా నేనే, పరమాత్మే, అంతా పరమాత్మే అనే భావంతో, అనుభవంతో కానీ నువ్వు చూస్తున్నప్పుడు నీకు ఆ ద్వైత దృష్టి మెల్లగా తగ్గిపోతుంది. నీవు నిన్ను పరమాత్మ స్థానంలో ఉంచుకొని చూసినట్లయితే అప్పుడు మనకి ఏ ప్రశ్న రాదు, ఏ జవాబు ఉండదు అంటున్నాడు ఇక్కడ వశిష్ఠ మహర్షి. నీకు భేదం నశించినంత వరకు ప్రశ్న ఉంటుంది. ఏదైనా అదే ఇది అది అనే ప్రశ్న ఎప్పుడు వస్తుందంటే భేదం నశించినంత వరకు. నీకు అభేద భావం కనుక తొలగితేనే అప్పుడు నీకు ప్రశ్నలు లేవు, జవాబులు లేవు. అందుకే అంటారు శాస్త్రంలో ఎక్కడ కూడా ఎందుకు అని ప్రశ్నించకు అంటారన్నమాట. ప్రశ్నించొద్దు, ఈ వై అనేది అడగొద్దు అంటారన్నమాట. ఎలా అనేది అడుగు అంటే విశ్వాసంతో, ఎప్పుడు కూడా శ్రద్ధ విశ్వాసంతో ఉండాలి. ఎందుకు అనే వై అనేటువంటి ప్రశ్న రాకూడదు అనేది చాలా దగ్గరలో మనకు అది కనపడుతూనే ఉంటుంది అనమాట వేదాంత గ్రంథాల్లో. ఎలాగా అనే ప్రశ్న వేసుకోవాలి. ఎలాగా అనే దానికి జవాబుగా వచ్చినట్లయితే ఎందుకు అనేది ఆటోమేటిక్గా జవాబు వస్తుంది. కాబట్టి ద్వైతాన్ని ఎప్పుడు కూడా అద్వైతంగా మార్చుకోవాలి. అప్పుడు నువ్వు ద్వైతాన్ని ఎప్పుడైతే అద్వైతంగా మార్చుకుంటావో అప్పుడు నువ్వు రెండింటికి జవాబు చెప్పగలవు, రెండు జవాబు వస్తుంది. అద్వైతం అంటే ఏంటికా ఈ సృష్టి అంతా నీ స్వరూపమే అనుకోవడం, అంతా నా స్వరూపమే అని అనుభవానికి తెచ్చుకోవడం అనమాట అద్వైతం. అర్థమైందా? ఈ సృష్టి అంతా నీ స్వరూపమే అనే అనుభవానికి తెచ్చుకోవడం. ఇక అలా ఆ స్వరూపమే అయినప్పుడు ఇది ఎందుకు, ఇది ఎలా వచ్చింది, ఇటువంటి ప్రశ్నలు ఇక రానే రావు. భేద దృష్టి వాళ్ళు ఉన్నప్పుడు మాత్రమే ప్రశ్నలు వస్తాయి. కాబట్టి భేద దృష్టి ఉన్నప్పుడే ఇదేంటి అదేంటి అనేటువంటి ప్రశ్నలు వచ్చేది కేవలం భేద దృష్టి ఉన్నప్పుడే. సో ఆ భేద దృష్టిని నశింపజేసుకో. ఆ భేద దృష్టి పోవాలి, ద్వైత దృష్టి పోవాలి. అంతా నీవే అయ్యావు అనుకుని మొత్తం నేనే వ్యాపించి ఉన్నాను అనేటువంటి ఆ జ్ఞానంతో మెలుగు. ఆ జ్ఞానం తప్ప మరేది లేకుండా ఉంటే ఇక మనము అంతా నేనే ఇంకా మరేది లేదు అన్నప్పుడు ఇంకా ఏ ప్రశ్న రాదు. ఎవరిని అడుగుతాము, ఏం అడుగుతాము చెప్పండి? ఏమి అడగలేము, ఎవరిని ఏది అడగలేము, ప్రశ్నే రాదన్నమాట. అందువల్ల సర్వం తన స్వరూపమే కనుక, అంతా స్వరూపమే కనుక ఇక్కడ భిక్షువు కూడా అతను ఎలా భావించాడో అలా భాషించాడు అనమాట. అతను ఎలా భావించాడో ఆ భావన పట్టి అతను అయిపోయాడు. ఇందులో ఆశ్చర్యమేమీ లేదు, సంశయమేమీ లేదు. సందేహం ఎందుకు చెప్తానంటే నువ్వు అనవసరం మళ్ళీ ప్రశ్నలు ఎదురామా, ఈ విషయంలో సందేహం వద్దు. అతని భావనను బట్టే ఆ రూపాలన్నీ తయారయ్యాయి. అర్థమైందా? కాబట్టి సందేహం అనేది ఎప్పుడు కూడాను, సందేహం అనేది ఎప్పుడు వస్తుందంటే ద్వైతం అన్నప్పుడే సందేహం వస్తుంది. కాబట్టి ఆ సందేహాన్ని తొలగించుకో అంటూ ముగిస్తున్నారు వశిష్ఠ మహర్షి. రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తారో చూద్దాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామచంద్ర చరణారవిందార్పణం. ఓం శాంతి శాంతి శాంతి.